హాయ్ ఫ్రెండ్స్, కొరియాలోని ఒక స్కూల్లో నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా తీసిన సినిమా సైలెన్స్ డే. బేసిక్గా మనకి కాలేజీలో కానీ స్కూల్లో కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే ప్రిన్సిపాల్కి కంప్లైంట్ చేస్తాం. కానీ ఆ ప్రిన్సిపాలే కంప్లీట్ అయితే ఆ ప్రిన్సిపాలే చిన్నపిల్లల్ని మానసికంగా శారీరకంగా హింసిస్తూ ఉంటే, అందులో ఆ పిల్లవాళ్ళు చెవుడు మోగవాళ్ళైతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? వాళ్ళు ఎవరికి చెప్పుకోగలరు? ఒకసారి స్టోరీ మొత్తం వినండి. విన్న తర్వాత మీరు ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట కంటతడి పెట్టేస్తారు. అంత హార్ట్ టచింగ్గా ఎమోషనల్గా ఉంటుంది ఈ సినిమా. ఓపెనింగ్ సీన్లో హీరో కాంగ్ ఇన్ హూ మంచు కొండల మధ్య కారులో వెళ్తూ ఉంటాడు. అప్పుడే అతని తల్లి కాల్ చేస్తుంది. ఇన్హూకి మ్యారేజ్ అయ్యి ఒక చిన్న పాప ఉంటుంది. అతని భార్య 1 సంవత్సరం క్రితమే చనిపోయి ఉంటుంది. తన కూతురు ఆస్తమా వ్యాధితో బాధపడుతూ ఉంటుంది. వీళ్ళు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంటారు. ఇన్హూ తన కూతుర్ని వాళ్ళ అమ్మ దగ్గర వదిలిపెట్టి చెవిటి విద్యార్థుల కోసం బోర్డింగ్ స్కూల్లో కొత్తగా ఆర్ట్ టీచర్గా పనిచేయడానికి వెళ్తూ ఉంటాడు. మరోవైపు ఒక చిన్నపిల్లాడు రైలు పట్టాల మీద వెళ్తూ ఉంటాడు. సడన్గా ఆ చిన్నపిల్లాడు రైలు కింద పడి చనిపోతాడు. ఇటువైపు ఇన్హూ ఎదురుగా వచ్చిన లైట్ ఫోకస్ వల్ల ఒక జింకని యాక్సిడెంట్ చేస్తాడు. ఆ ప్రమాదంలో తన కారు పాడైపోతుంది. ఆ పిల్లాడు అంత చిన్న వయసులో ఎందుకు చనిపోయాడు అనే క్వశ్చన్ మన మైండ్లో రన్ అవుతుంది. ఇన్హూ కార్ రిపేర్ చేయించుకోవడానికి దగ్గరలో ఉన్న కార్ రిపేర్ షాప్కి వెళ్తాడు. అక్కడ కార్లు రిపేర్ చేసే వ్యక్తి కొంచెం లేట్ అవుతుంది అని చెప్పడంతో మన హీరో వెళ్ళిపోవాలని కారు వెనక్కి తీస్తాడు. వెనుక యూజిన్ అనే అమ్మాయి కారుని ఢీకుంటుంది. వెంటనే ఆ అమ్మాయి బయటకు వచ్చి హీరోతో గొడవ పడుతుంది. యూజిన్ మానవ హక్కుల కేంద్రంలో ఉద్యోగి. తర్వాత యూజిన్ హీరోని తన స్కూల్ దగ్గర దింపేసి తనకు ఒక అడ్రస్ ఇచ్చి నువ్వు నన్ను ఎప్పుడైనా కాంటాక్ట్ అవ్వచ్చు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇన్హూ స్కూల్లోకి అడుగు పెడతాడు. లోపల స్కూల్లోని విద్యార్థులందరినీ బాగా పరిశీలిస్తాడు. వాళ్ళు చాలా ఇన్నోసెంట్గా ఉంటారు. వాళ్ళకి చెవుడు మూగా ఉంటాయి. ఇన్హూ వాళ్ళకి దగ్గర అవ్వాలని ప్రయత్నం చేస్తాడు. కానీ అందరూ అతనికి దూరంగా వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎందుకు అలా వెళ్ళిపోతున్నారో అతనికి అర్థం కాదు. తర్వాత ఇన్హూ స్కూల్ ప్రిన్సిపాల్ని కలుస్తాడు. పరిచయాలన్నీ అయిపోయిన తర్వాత ఆ స్కూల్లో పనిచేయాలంటే 50,000 రూపాయలు లంచం ఇవ్వాలని ప్రిన్సిపాల్ చెప్తాడు. ఇక్కడ సేమ్ ఒకేలా ఉన్న ఇంకో ప్రిన్సిపాల్ని కూడా మనం చూస్తాం. అంటే వాళ్ళు ట్విన్స్ అన్నమాట. ఇన్హూకి 50,000 రూపాయలు లంచం ఇచ్చే స్తోమత లేదు. అదే విషయం వాళ్ళ అమ్మకి చెప్తాడు. తర్వాత స్కూల్లో ఇన్హూ 3 యాపిల్ పన్స్ని టేబుల్ మీద పెట్టి డ్రాయింగ్ వేయమని అందరికీ చెప్తాడు. ఆ టైంలో ఒక పిల్లాడు ముఖమంతా దెబ్బలతో లేటుగా క్లాస్ రూమ్లోకి వస్తాడు. అతని పేరు మిన్సు. ఇన్హూ అతన్ని ఎందుకు లేటుగా వచ్చావు అని గట్టిగా అడుగుతాడు. కానీ ఆ పిల్లాడి దగ్గర నుంచి సమాధానం రాదు. తర్వాత ఇన్హూ అక్కడే ఉన్న మిస్టర్ పార్క్ అనే టీచర్ని ఆ పిల్లవాడి గురించి అడుగుతాడు. అప్పుడు ఆ టీచర్ అతని పేరు మిన్సు. తన తమ్ముడు కొన్ని రోజుల క్రితమే ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయాడు. అతను చనిపోయినప్పటి నుంచి ఆ పిల్లాడు అలా ఉంటున్నాడని చెప్తాడు. మనం స్టార్టింగ్లో ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయిన ఆ అబ్బాయే మిన్సు తమ్ముడు. కానీ ఇన్హూ ఆ పిల్లాడు ఇంకా ఏదో స్ట్రగుల్ అవుతూ ఉన్నాడు అని టీచర్తో చెప్తాడు. అప్పుడు టీచర్, నువ్వు ఫస్ట్ టైం ఈ స్కూల్కి వచ్చావు. ఇక్కడ ఉన్న పిల్లలు నార్మల్గా ఉంటారని నువ్వు అనుకోకు. నేను ఇక్కడ 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. వాళ్ళని ఇంకా సెట్ చేయలేకపోతున్నాం అని అంటాడు. తర్వాత ఇన్హూ ఆ పిల్లలందరి గురించి తెలుసుకుంటాడు. అంటే ఆ పిల్లలు ఎవరు ఏ ప్రాబ్లంలో ఉన్నారో తెలుసుకుంటాడు. తెలుసుకుని ఇంటికి వెళ్తున్నప్పుడు వాళ్ళ అమ్మ కాల్ చేసి నీ అకౌంట్లో వాళ్ళకి ఇవ్వాల్సిన 50,000 పంపించాను, ఒకసారి చెక్ చేసుకో అని చెప్తుంది. ఈలోపే పైన ఎవరో అరుస్తున్నట్లు శబ్దం వింటాడు. పైకి వెళ్ళగానే ఒక చిన్న పిల్ల అరుపులు తప్ప ఇంకేం కనిపించవు. అక్కడికి వెళ్ళి చూడగానే డోర్ లాక్ చేసి ఉంటుంది. డోర్ ఓపెన్ చేసే లోపే అక్కడికి సెక్యూరిటీ గార్డ్ వచ్చి, ఇక్కడ మీరేం చేస్తున్నారు? గర్ల్స్ బాత్రూమ్ దగ్గర మీరు ఉండకూడదు, వెళ్ళిపోండి అని చెప్పి అతను వెళ్ళిపోతాడు. సో హీరో కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఇన్హూ వాళ్ళ అమ్మ పంపించిన 50,000 ఇవ్వడానికి స్కూల్ ప్రిన్సిపల్ రూమ్లోకి వెళ్తాడు. అక్కడ ఇన్స్పెక్టర్ జాంగ్ ఉంటాడు. మిన్సుని స్టాఫ్ రూమ్లో పార్క్ అనే టీచర్ కారణం లేకుండా విపరీతంగా కొడుతూ ఉంటాడు. అక్కడికి ఇన్హూ వస్తాడు.
పార్క్ని ఎందుకు కొడుతున్నావు అని అడుగుతాడు. ఇతడు లాస్ట్ నైట్ ఇద్దరు అమ్మాయిలతో ఉండడం నేను చూశానని పార్క్ అబద్ధం చెప్తాడు. తర్వాత ఇన్హు ఇంటికి వెళ్తున్నప్పుడు పైన కిటికీలో ఒక అమ్మాయి కూర్చుని ఉంటుంది. ఆ అమ్మాయి పేరు జాంగ్ సియో. అది ఇన్హు కారు అద్దంలోంచి గమనించి అక్కడ ఏం చేస్తున్నావు, లోపలికి వెళ్ళు అని గట్టిగా అరుస్తాడు. కానీ ఆ అమ్మాయికి వినిపించదు. వెంటనే పరిగెత్తుకుంటూ ఆ రూమ్ దగ్గరికి వెళ్తాడు. ఆ అమ్మాయిని కిటికీ లోపల నుంచి బయటికి తీస్తాడు. బయటికి తీయగానే ఆ అమ్మాయి ముఖమంతా దెబ్బలతో నిండి ఉంటుంది. ఇన్హుని ఆ అమ్మాయి చూసి చాలా భయపడుతుంది. కింద ఉన్న బొమ్మని చేతికిచ్చి వెళ్ళిపోతుంటే ఆ అమ్మాయి ఇన్హు చెయ్యి పట్టుకుని మెట్ల కింద ఉన్న గదిలోకి తీసుకెళ్తుంది. అక్కడ ఇంకో అమ్మాయిని వాషింగ్ మిషన్లో తలపెట్టి హింసిస్తూ ఉంటారు. ఆ అమ్మాయి పేరు కిమ్ యోన్ డు. అది చూసి ఇన్హు ఫుల్ షాక్ అవుతాడు. వెంటనే నువ్వు తనని ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. అక్కడున్న అమ్మాయి తనకు లెసన్ చెప్తున్నానని చెప్తుంది. ఈ అమ్మాయికి లెసన్ చెప్పడానికి నువ్వెవరు అని ఇన్హు అడుగుతాడు. అప్పుడు తను నేను రెసిడెన్స్ కౌన్సిలర్ని అని చెప్తుంది. స్కూల్ అయిపోయిన తర్వాత వీళ్ళకి క్లాస్ చెప్తానని చెప్తుంది. అయితే నువ్వు ల్యాండ్రీ మిషన్లో వీళ్ళని పెట్టమని ఎవరు చెప్పారు నీకు అని చెప్పి ఫుల్గా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి ఆ అమ్మాయిని తీసుకెళ్తాడు. ఆ అమ్మాయిని తీసుకువెళ్ళి హాస్పిటల్లో చేరుస్తాడు. తర్వాత స్టార్టింగ్లో కనిపించిన యూజిన్కి కాల్ చేస్తాడు. వెంటనే ఆ అమ్మాయి హాస్పిటల్కి వస్తుంది. ఆ అమ్మాయిని చూసి వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేయమని చెప్తుంది. కానీ ఆ అమ్మాయికి ఎవరూ లేరు. తర్వాత స్కూల్ ప్రిన్సిపాల్ ఇన్హుని పిలిపించి ఈ చిన్నపిల్లల్ని వాషింగ్ మిషన్లో పెట్టడం తప్పే, అలా చేసిన వాళ్ళకి మేము ఇంకోసారి అలా జరగకుండా చూసుకుంటాం. నువ్వు ఎంతగా అప్సెట్ అయ్యావో నేను అర్థం చేసుకోగలను. తర్వాత వాళ్ళు ఆ అమ్మాయి గురించి అడుగుతాడు. ఇన్హు ఆ అమ్మాయి ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో అమ్మాయిని హాస్పిటల్లో ఉంచానని చెప్తాడు. వాళ్ళు వెంటనే ఇద్దరు కలిసి ఏ హాస్పిటల్లో ఉంది అని కంగారుగా అడుగుతారు. వాళ్ళు అలా అడగడం చూసి ఇన్హు ఆశ్చర్యపోతాడు. తర్వాత ఇన్హు స్కూల్లో క్లాస్ చెప్తున్నప్పుడు యూజిన్ కాల్ చేసి పర్సనల్గా బయట కలుస్తారు. అక్కడ యూజిన్ ఒక భయంకరమైన నిజాన్ని చెప్తుంది. అదేంటంటే అక్కడున్న ప్రిన్సిపల్స్ ఈ పిల్లలందరినీ శారీరకంగా లైంగికంగా వేధిస్తున్నారని తనతో చెప్తుంది. కానీ ఇన్హు నమ్మడు. అప్పుడే యోండు రాసిన లెటర్ని తనకి చూపిస్తుంది. మిస్టర్ పార్క్ అనే వ్యక్తి చాలా క్రూరుడని, చిన్నపిల్లల్ని దారుణంగా హింసిస్తున్నాడని, మిగతా వాళ్ళందరినీ కారణం లేకుండా భయంకరంగా బాధిస్తున్నారని, స్కూల్లో ఉన్న ప్రిన్సిపల్ సిస్టర్ వీళ్ళని దారుణంగా హింసిస్తుందని యూజిన్ తనతో చెప్తుంది. ఈలోపే ప్రిన్సిపల్ సిస్టర్ హాస్పిటల్కి వచ్చి యోండుని వెతుకుతారు. కానీ ఆ అమ్మాయి అక్కడే ఉన్న కబోర్డ్లో దాక్కుని ఉంటుంది. తర్వాత వాళ్ళు అక్కడ జరిగిన విషయాలన్నీ ఎలాగైనా సరే బయట పెట్టాలనే ఉద్దేశంతో యోండుని ఇంటర్వ్యూ చేస్తారు. స్కూల్లో ఏం జరిగిందో వివరంగా చెప్పు అని అడుగుతారు. ఆ అమ్మాయి సైన్ లాంగ్వేజ్లో చెప్తుంది. ఇన్హు అర్థం చేసుకుని అక్కడున్న వాళ్ళకి చెప్తూ ఉంటాడు. నేను సియో ఆడుకుంటూ ఉన్నప్పుడు సియో బాత్రూంలోకి వెళ్తుంది. కానీ ఆ అమ్మాయి ఎంతసేపటికి తిరిగి రాలేదు. నేను స్కూల్లోకి వెళ్ళి చూశాను. దూరం నుంచి ప్రిన్సిపల్ నన్ను చూసి ఆఫీస్కి రమ్మన్నాడు. నేను ఆఫీసులోకి వెళ్ళాను. టీవీలో ఇద్దరు నగ్నంగా కనిపించారు. వెంటనే ప్రిన్సిపల్ దగ్గర నుంచి పారిపోయి బాత్రూంలోకి వెళ్ళాను. అతను అక్కడికి కూడా వచ్చి నా ప్యాంట్ విప్పాడు. నాకు చాలా భయం వేసింది అని వాళ్ళతో చెప్తుంది. అప్పుడే ఇన్హుకి అరుపులు వినపడడంతో అక్కడికి వస్తాడు. ఇదంతా ఇన్హు గుర్తు చేసుకుంటాడు. తర్వాత సియో కూడా తన గురించి చెప్తుంది. తను వర్షంలో బయట కూర్చుని ఉన్నప్పుడు ప్రిన్సిపల్ లోపలికి తీసుకెళ్ళి తనను కూడా శారీరకంగా హింసించాడు అని చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఇదంతా యోండు చూస్తుంది. అది గమనించిన ప్రిన్సిపల్ మెట్ల దగ్గర ఆపి ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే నిన్ను చంపేస్తానని సైన్ లాంగ్వేజ్లో తనకి చెప్తాడు. నెక్స్ట్ రోజు యూజిన్ షూట్ చేసిన ఎవిడెన్స్ని తీసుకుని ముజిన్ ఆఫీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తుంది. కానీ అక్కడ ఎవరూ పట్టించుకోరు. తర్వాత పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తుంది. అతను కూడా ఎటకారంగా మాట్లాడతాడు. కానీ జీన్ ఎవిడెన్స్ని చూపించి మీరు యాక్షన్ తీసుకోకపోతే నేను స్ట్రైట్గా డిస్ట్రిక్ట్ ప్రాసిక్యూటర్ ఆఫీస్కి వెళ్లాల్సి ఉంటుందని చెప్తుంది. తర్వాత అక్కడి నుంచి కోపంగా బయటకు వచ్చినప్పుడు ఇన్హు కాల్ చేసి ఒక టీవీ స్టేషన్ వాళ్ళు ఈ కేసుని కవర్ చేయబోతున్నారని నువ్వు త్వరగా రావాలని చెప్తాడు. ఇన్హు వాళ్ళ అమ్మ ఇచ్చిన ఫ్లవర్ బొకేని తీసుకొని ప్రిన్సిపల్ రూమ్లోకి వెళ్తాడు. అక్కడ మిన్సును మళ్ళీ పార్క్ విపరీతంగా కొడుతూ ఉంటాడు. అది చూసి కోపం తట్టుకోలేక ఆ బొకేతో పార్క్ తల మీద కొట్టి మిన్సు తనను అక్కడి నుంచి తీసుకెళ్ళిన తర్వాత డైరెక్ట్గా టీవీ స్టేషన్లోకి వెళ్తారు. అక్కడ మిన్సు జరిగినదంతా చెప్తానని వాళ్ళతో చెప్తాడు. ఇన్హు అతను చెప్పింది ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటాడు.
పార్క్ అనే టీచర్ తనని తన తమ్ముడిని ఇంటికి రమ్మన్నాడని చెప్తాడు. అది మాకు ఇష్టం లేకపోయినా వెళ్ళాం. అప్పుడే అతను మమ్మల్ని కొట్టడం స్టార్ట్ చేశాడు. నన్ను నా తమ్ముడిని శారీరకంగా లైంగికంగా హింసించడం స్టార్ట్ చేశాడు. ఇది చెప్తున్నప్పుడు అన్ని చోట్ల లైవ్ టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. అందరూ అక్కడ జరిగిన దారుణం గురించి చూస్తూ ఉంటారు. ఇదంతా జరిగిన తర్వాత పోలీస్ ఆఫీసర్ ప్రిన్సిపల్ని అరెస్ట్ చేస్తారు. ఇది చాలా పెద్ద గొడవ అయ్యేలా ఉంది, మీరు ఒక లాయర్ని పెట్టుకోండి అని చెప్తాడు. మరోవైపు ఆ కేసు గురించి చాలామంది ధర్నా చేస్తూ ఉంటారు. అందరూ కోర్టుకి వెళ్తారు. ప్రిన్సిపల్తో పాటు పార్క్ని కూడా కోర్టుకి హాజరుపరుస్తారు. అందరూ వాళ్ళని తిట్టడం స్టార్ట్ చేస్తారు. ప్రిన్సిపల్స్ వైపు ఒక లాయరు, హీరో వాళ్ళకు ఒక లాయర్ని పెట్టుకుంటారు. అక్కడ ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఉండగా యూజిన్ లేచి అతను ఏం మాట్లాడుతున్నాడో మాకు అర్థం కావాలంటే ట్రాన్స్లేటర్ని పిలిపించాలని కోర్టుని కోరుతుంది. కానీ ఆ పని చేయకుండా యూజిన్ని బయటికి పంపిస్తారు. నెక్స్ట్ రోజు స్కూల్ వాచ్మెన్ని పిలిపిస్తారు. అలాగే ఒక ట్రాన్స్లేటర్ని కూడా పిలిపిస్తారు. ప్రిన్సిపల్ ఎలాంటి వాడు అని వాచ్మెన్ని అడుగుతాడు. వాచ్మెన్ ప్రిన్సిపల్ వాళ్ళకి అనుకూలంగా మాట్లాడతాడు. కానీ ఇటువైపు వాళ్ళు ఒప్పుకోరు. తర్వాత సీఈఓని ప్రశ్నలు అడగడం స్టార్ట్ చేస్తారు. అడిగే ముందు ప్రిన్సిపల్ని ఆ అమ్మాయి మీకు తెలుసా అని లాయర్ అడుగుతాడు. ఆ అమ్మాయి ఎప్పుడూ అబద్ధాలు ఆడుతూ ఉంటుంది, కొన్నిసార్లు మాత్రమే చూసాం అని వాళ్ళు అబద్ధం చెప్తారు. తర్వాత సీఈఓ దగ్గరికి లాయర్ వచ్చి వీళ్ళలో నేను హింసించింది, శారీరకంగా ఇబ్బంది పెట్టింది ఎవరు అని అడుగుతాడు. ఆ అమ్మాయి చాలా ఇబ్బంది పడుతూ ఆ ముగ్గురు కూడా ఇబ్బంది పెట్టారు అని అంటుంది. ఎన్నిసార్లు అని అడగగానే తను చాలాసార్లు నన్ను ఇబ్బంది పెట్టారు అని తన సైన్ లాంగ్వేజ్లో ఏడ్చుకుంటూ చెప్తుంది. తర్వాత రోజు కోర్టుకు వెళ్లే ముందు కోర్టులో గొడవపడ్డ ఇద్దరు లాయర్లు ఇన్హుని ఒక ప్రైవేట్ ప్లేస్కి పిలుస్తారు. ఈ కేసుని లైట్ తీసుకోమని చెప్పి తనకి పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వడానికి ట్రై చేస్తారు. తన కూతురు గురించి, తన పరిస్థితి గురించి చెప్పి బ్లాక్మెయిల్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఇన్హు ఒప్పుకోడు. అది తలుచుకుని బయటికి వెళ్ళి చాలా బాధపడతాడు. నెక్స్ట్ రోజు కోర్టులో కిమ్ యోన్డూని అడగడం స్టార్ట్ చేస్తారు. నిన్ను ప్రిన్సిపల్ శారీరకంగా ఏ విధంగా ఇబ్బంది పెట్టాడో చెప్పమని అడుగుతాడు. అప్పుడు యోన్డూ తను ఏ విధంగా హింసించాడో చెప్తుంది. అయితే వీళ్ళు ఎవరు నిన్ను హింసించారో చెప్పమని లాయర్ అడుగుతాడు. అక్కడ ఇద్దరు కవలలుగా ఉన్న ప్రిన్సిపాల్స్ని చూసి యోన్డూ కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంది. కొద్దిసేపటి తర్వాత ఆ ఇద్దరు ప్రిన్సిపాల్స్ని క్లోజ్గా చూడమని ఆ అమ్మాయి చెప్తుంది. ఆ ఇద్దరు ప్రిన్సిపాల్స్ తన కేసి చూస్తారు. వీళ్ళిద్దరిలో ఒకరికి సైన్ లాంగ్వేజ్ రాదు. ఆ అమ్మాయిని ఇంతకుముందు భయపెట్టిన ఆ వ్యక్తికి మాత్రమే ఆ సైన్ లాంగ్వేజ్ వచ్చు. సేమ్ తనని ఏ విధంగా అయితే భయపెట్టాడో అదే విధంగా ఆ అమ్మాయి సైన్ లాంగ్వేజ్ ఉపయోగిస్తుంది. రెండో వ్యక్తి తనను చూడడంలో తడపడతాడు. సో తనే ఇబ్బంది పెట్టాడు, శారీరకంగా హింసించింది ఆ రెండో వ్యక్తే. సో ఆ కేసులో హీరో వాళ్ళు 80% విజయం సాధిస్తారు. కానీ లాస్ట్గా మిన్సు కోర్టుకి హాజరు కావాల్సి ఉంది. అతన్ని హాజరుపరిచే లోపే అతన్ని డబ్బు పెట్టి కొనేస్తారు. తన గ్రాండ్ మదర్తో సైన్ చేయించుకుంటారు. ఈ విషయం మిన్సుకి తెలీదు. ఆ విషయం తెలియక ఆ రోజు నైట్ మిన్సు ఇన్హుతో నేను చాలా ధైర్యంగా పార్కు గురించి చెప్తానని అంటాడు. కానీ ఇన్హు ఇది క్యాన్సిల్ అయిపోయింది అని చెప్తాడు. అది విని మిన్సు చాలా బాధపడుతూ ఇలా జరగడానికి వీల్లేదు, నువ్వు నాకు ప్రామిస్ చేసావు వాళ్ళని పనిష్మెంట్ చేస్తానని, వాళ్ళు నా బ్రదర్ని చంపేశారు అని ఏడ్చుకుంటూ చెప్తాడు. తర్వాత ఆ రోజు నైట్ అందరూ నిద్రపోతున్నప్పుడు యోన్డూ ఇన్హుని నిద్రలేపి తనకి ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్తుంది. ఆ రోజు నన్ను ప్రిన్సిపల్ రూమ్లోకి తీసుకెళ్ళినప్పుడు నేను ఆ టీవీలో నగ్నంగా ఉన్న దృశ్యాలను చూశానని చెప్తుంది. అది విని ఇన్హు యూజిన్లు ప్రిన్సిపల్ రూమ్ దగ్గరికి వెళ్తారు. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలను తీసుకువస్తారు. ప్రిన్సిపల్ చేసిన ఆ నీచమైన పనంతా అక్కడ రికార్డ్ అయి ఉంటుంది. అది తీసుకెళ్ళి వాళ్ళు లాయర్కి ఇస్తారు. చివరిగా కోర్టులో జడ్జి తన తీర్పు ఇస్తాడు. ఆ ప్రిన్సిపల్స్ పిల్లల్ని శారీరకంగా, మానసికంగా హింసించారు. కానీ వాళ్ళు ఈ సొసైటీ కోసం చాలా కష్టపడ్డారు. ఇంతకుముందు ఎటువంటి క్రిమినల్ రికార్డ్స్ లేవు. ఈ పాఠశాలలో చదివే పిల్లలందరినీ మా కస్టడీలో ఉంచి చదివిస్తాం. ఈ దోషులకి 8 నెలల జైలు శిక్ష మరియు 2 సంవత్సరాలు వాళ్ళని దగ్గర నుంచి పరిశీలిస్తాం అని జడ్జి చెప్తాడు. ఇంత దారుణంగా హింసించిన వాళ్ళకి ఆ విధంగా తీర్పు ఇవ్వడం మిగతా వాళ్ళకి నచ్చలేదు. సో అక్కడున్న వాళ్ళందరూ ఫుల్ డిసప్పాయింట్ అవుతారు. తర్వాత ప్రిన్సిపల్స్ వాళ్ళ కేసులు గెలిచినందుకు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇటువైపు హీరో వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. ఇదంతా జరుగుతున్న టైంలో మిన్సు ఎవరికి చెప్పకుండా పార్క్ని వెతుక్కుంటూ వెళ్తాడు. రైల్ గేట్ దగ్గర పార్క్ ఫుల్ డ్రింక్లో కనిపిస్తాడు. మిన్సు తనని కత్తితో కసిగా పొడుస్తాడు. ఎదురుగా ట్రైన్ వస్తూ ఉంటుంది.
పార్క్ తప్పించుకోవడానికి ప్రయత్నించినా కూడా మిన్సు తనని గట్టిగా పట్టుకుంటాడు. సో ఇద్దరు కూడా ట్రైన్ కింద పడి చనిపోతారు. ఇది జరిగిన తర్వాత బయటంతా గందరగోళంగా తయారవుతుంది. అందరూ కోర్టు ముందు ధర్నా చేస్తారు. ఇన్హు మిన్సు ఫోటో పట్టుకుని అతను వినలేడు, తను మాట్లాడలేడు అంటూ పదే పదే చెప్తూ బోరున ఏడుస్తాడు. ఈ విధంగా ఈ స్టోరీ చాలా షార్ట్గా ఎండ్ అవుతుంది. 1 సంవత్సరం తర్వాత ఇన్హు వాళ్ళు చిన్నపిల్లల అకాడమీ పెడతారు. 2011లో ఈ మూవీని చూసిన తర్వాత కొరియన్ గవర్నమెంట్ ఆ స్కూల్ని మూసేశారు. అక్కడ చదివే పిల్లల్ని వేరే స్కూల్కి షిఫ్ట్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.